చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువా అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమో నిన్ను అప్పు అడుగుగోరు అని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అదేవిధంగా చూడండి 44వ వచనంలో, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా వెళ్తున్నాం. అంటే 1 మైలు రమ్మంటే క్రైస్తవుడు ఏం చేయాలంటే 2 మైళ్ళు వెళ్ళాలి. పై వస్త్రంకై కోర్టుకి వెళ్ళినప్పుడు అదండి అంగీ కొరకు వెళ్ళినప్పుడు పై వస్త్రాన్ని కూడా ఇవ్వాలి. అదేవిధంగా కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప చూపించాలి. శత్రువును ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ మనము చూపిస్తాం. ఇదంతా ఏంటంటే క్రైస్తవుడు ఎక్స్ట్రా మైల్ పీపుల్ అన్నమాట. అంటే మనం ఎప్పుడు కూడా సాధారణంగా మన దగ్గర నుంచి రిక్వైర్ చేయబడే దానికంటే ఇంకో మైల్ ఎక్స్ట్రా వెళ్తాం. అది క్రైస్తవ విధానం. అది ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, యేసుక్రీస్తు వారు జీవితంలో చేసి చూపించారు. ఎక్కువ అదండి ఫిలెమోను పత్రికలో పౌలు చెప్తాడు, ఫిలెమోనుకి రాస్తూ, ఇదిగో నేను ఈ చిన్ని ఉత్తరం రాస్తున్నాను, నువ్వు ఇవన్నీ చేస్తావని అనుకుంటున్నాను అంటూ 21వ వచనంలో ఈ మాట చెప్పాడు. చూడండి, నాకు నీ వలన ఆనందం కలుగుద్ది, విశ్రాంతి కలుగుద్ది నాకు తెలుసు అంటూ 21వ వచనంలో చెప్తాడు. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువ చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమ అంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము చెప్పుచున్నాను. సో సామర్థ్యానికి మించి ఎక్స్ట్రా మైల్ వెళ్తూ ఉన్నారు.